ఇది పృథ్వీ గారు. ముందుగా ఈయన గురించి నేను ఒకసారి చాలా సుదీర్ఘం ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే, మాట్లాడండి సార్. ఈ ఈ పేరేంటండి? పృథ్వీ. సినిమా యాక్టర్ పృథ్వీ. 30 years ఇండస్ట్రీ. 30 years ఇండస్ట్రీ. ఈ 30 years ఇండస్ట్రీ పృథ్వీ గురించి చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది. ఈ మహానాయకుడు మహానటుడు ఇతను మర్చిపోయామంటే మేము ఇంకా జనం మర్చిపోలేదండి. వైఎస్ఆర్సీపీలో ఉంటూ, వైఎస్ఆర్సీపీ పాదయాత్రలో ఉంటూ, వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుని పవన్ కళ్యాణ్ గతంలో తిట్టిన తిట్లు ఈయన ఒకసారి యూట్యూబ్ లో కొడితే 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఎవరు పవన్ కళ్యాణ్ కొట్టండి, కొన్ని వందల వీడియోస్ వస్తే పవన్ కళ్యాణ్ అమ్మాలి బుద్ధి తిట్టాడు. సినిమా ఫీల్డ్ లో ఉంటూ పవన్ కళ్యాణ్ ని అమ్మాలి బుద్ధి తిట్టిన వ్యక్తి ఈ పృథ్వీ అన్నవాడు. వీడికి కోకలు చూస్తే ఒక గడగర కోకలు కడితే దాన్ని కూడా పోతాడు. వీడికి ఒక క్యారెక్టర్ లేదు. వీడు 30 years నుంచి ఫీల్డ్ లో ఉంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటూ, ఆయన ఇచ్చిన పదవి తీసుకుని ఎస్విబిసి మన వెంకటేశ్వర తిరుపతికి సంబంధించిన ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన దాంట్లో చైర్మన్ పదవి ఇస్తే అక్కడ ఇతను చేసిన భోగవతాలు రాష్ట్ర ప్రజలందరూ చూశారండి. ఇతను చేసినటువంటి దరిద్రాన్ని పార్టీ నాశనం అవుతుంది, పార్టీ పరువు పోతుందని చెప్పేసి అతను పదవి నుంచి తప్పించిన కారణంగా ఈ రోజుకి అతన్ని దమ్ముంటే అది తప్పని నేను చేయలేదని గుండె మీద చేసుకుని చెప్పానంటే, ఆ రోజు ఇతన్ని ఒక ఆడావాడిని ఇతను వెనకాల చెల్లి కావు గురించి పట్టుకుని మాట్లాడితే వాస్తవా కాదని చెప్పండి. ఇతను ఈ దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఇతను జోగి గారి గురించి, పద్మనాభం గారి గురించి మాట్లాడడం. అసలు జోగి గారి గురించి మాట్లాడలేదు, పద్మనాభం గారి గురించి మాట్లాడితే హక్కు కానీ అర్హత కానీ పృథ్వీ నీకు ఉన్నాయా అని అడుగుతున్నాను. నీ స్థాయి ఎంత, నీ వయసు ఎంత, మళ్ళీ నీకు ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఆ పదవి నుంచి తీసేశారో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచం చేరు. ఎన్నాళ్ళు నిన్ను నాగబాబు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎన్నాళ్ళు నిన్ను గేటు బయట నిలబెట్టారో నాకు తెలుసు. ఎంతమందితో నువ్వు రికమెండ్ చేసుకున్నావో నాకు తెలుసు. నాగబాబు గారు కాళ్ళు పట్టుకుని, 2 కాళ్ళు పట్టుకుని బతిమాలి బామాలి పార్టీలోకి వస్తానని బతిమాలితే నిన్ను సంవత్సరం పాటు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి ఈ మధ్య కాలంలో నీకు పార్టీ గొడవ. నువ్వు హరిరామ్ జోగే గారి గురించి మాట్లాడు. అసలు ఆయన చరిత్ర తెలుసా నీకు? అసలు ఆయన చరిత్ర తెలుసా? అంటే ఈనాళ్ళు ఉత్తరాలు రాసి ఈ పార్టీని పొత్తుని విచ్ఛిన్నం చేయడానిక? అంటే నువ్వు ఈ పార్టీ పొత్తులో నువ్వు సపోర్ట్ చేసి ఆ కమ్మోడు కొమ్ముగాయడానికి వచ్చావా? అంటే కమ్మోడు పరిపాలిస్తున్నటువంటి ఈ సినిమా ఫీల్డ్ లో మళ్ళీ నీ అవకాశాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మళ్ళీ అవకాశాలు సంపాదించుకోవడం కోసం, నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన కమ్మవారి ద్వారా అవకాశాలు చేసుకోవడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చేసి టీవీలో బయట వేస్తావు. జోగి గారిని, పద్మనాభం గారిని విమర్శిస్తావు. అసలు నీ స్థాయి ఎంత, నీ 30 years ఇండస్ట్రీ ఎంత, నీకేమైనా ఉంటే సినిమా ఇక్కడ వెస్టోడాలో జోగి గారిని, పద్మనాభ గారిని వాళ్ళ చరిత్రలు తెలుసుకో ముందు. వాళ్ళు 800 ఎకరాలు అమ్ముకున్నారు, ఈ రోజు ఎంత నిజాయితీగా బతుకుతున్నారు. జోగి గారు ఈ రోజు 50,000 రూపాయలు పెన్షన్ తో బతుకుతున్నారు. తెలుసా విషయం నీకు? ఆయన ఉన్న ఫ్లాట్ అయింది కాదు, 50,000 రూపాయలతో బతుకుతున్నాడు ఆయన. ఇది 52,000 వచ్చిందని ఖర్చు వచ్చిందంటే 2,000 రూపాయలకి కటకట్లు ఆడిపోతాడు. ఏం ఆశించాలి? టికెట్ ఆశించావా? డొమ్మంటే రుజు చేయి. నేను ఎప్పుడైనా టికెట్ ఎవరన్నా అడిగానేమో? టికెట్ అడిగితే టికెట్ కావాలనుకుంటే ఇక్కడే ఉంటాం కదా. ఈ పార్టీలో ఉంటే టికెట్ సంపాదించుకుంటాం. మీరు జోగి గారు టికెట్ ఎవరా ఇస్తారు? కానీ మేము ఎప్పుడు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మేము చేయవలసింది చేసాను తప్పితే మాకు టికెట్ ఇస్తారా చట్టాలు ఏ రోజు కూడా మేము కూర్చోలేదు. మా నాన్నగారు లెటర్ల ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 2 సార్లు లెటర్ రాశారు. అన్ని పేర్లతో కూడా నా పేరు కూడా. అలాగే ఒక సందర్భంలో ఎప్పుడో ఏదైనా అవకాశం వస్తే మా అబ్బాయికి నిర్మూల టికెట్ మన కోరేది తప్పితే అసలు నిజంగా బయటకు వచ్చేసి ఉద్దేశం ఉంటే మా నాన్నగారు రావాలి కదా, నేను రావడం ఏంటి? మా నాన్నగారు అక్కడే ఉన్నారు కదా. ఈ రోజు నేను రాసిన ఉత్తరం చూసేటప్పుడు బుద్ధివేండి. నిన్న జోగి గారు రాసిన ఉత్తరం చూడమని, నేను చచ్చిపోయే వరకు కూడా నీతోటి ఉంటాను, పవన్ కళ్యాణ్ తోటి నేను ప్రయాణం చేస్తానని చెప్పి రాశారు. అయింది అతను తాడేపల్లి కూడా మీటింగ్ లో చేదరించుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు చేదరించుకున్నారు జోగి గారిని. ఆయన ఆత్మాభిమానం కూడా చంపుకొని
సరే నీ కూడా అని ఉంటాను అని చెప్పి ఆయన ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ప్రకటించి నేను రాసిన ఉత్తరం ఇంకా చదవలేదు పృథ్వీకి పంపించాడు. స్థాయి తెలుసుకుని మాట్లాడుతుంది. నీ సినిమా అవకాశాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ పొగుడుతున్నారు, రేపు పొద్దున మళ్ళీ ఏదైనా వస్తే ఈ పార్టీ ఓడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ని మొట్టమొదటి దిక్కేది నువ్వే. అది ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నాగబాబు గారికి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకి బాజా కొడతావు, అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి. నీ పరిస్థితి నీ తెలియని వాడు ఎవడం లేడు. కాస్త తెలుసుకొని పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూర్చి మాట్లాడటం, వాస్తవాలు తెలుసుకుని చరిత్ర తెలుసుకుని మాట్లాడటం అనేది చాలా అవసరం. పృథ్వీ టేక్ కేర్. ఓకే, రైట్. విజయవాడ నుంచి మరొక కాలర్ అండి, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, రాజశేఖర్ వర్మ గారు ఇంకో ఓకే ఓకే, ఒక రాజశేఖర్ గారు ఎవరో కాలర్ ఉన్నారు. రాజశేఖర్ గారు, రైట్. ఆ కాలర్ ఏదో కట్ అయినట్టున్నారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్ళాలి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు కనెక్ట్ అయినట్టున్నారు. రాజశేఖర్